మహిళా సంఘాలు ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. నీతి ఆయోగ్ ఆస్పిరేషన్ బ్లాక్ కింద ఎంపికైన పెంబి మండలం దేశవ్యాప్తంగా 500 మండలాల్లో 4వ ర్యాంకు సాధించినట్లు తెలియజేశారు. జిల్లాలో ఆకాంక్ష హార్ట్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కలెక్టర్ చెప్పారు. మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళలను ఇందులో ప్రదర్శించి విక్రయిస్తారని చెప్పారు. పెంబి మండలం విద్య, వైద్యం, వ్యవసాయం, పోషణ, సాంఘిక అభివృద్ధి వంటి అంశాలతో పాటు గర్భిణీలకు డయాబెటీస్ ట్రైనింగ్ సప్లిమెంటరీ న్యూట్రిషన్ తో 100% పరిపూర్ణత సాధించగా మహిళా సంఘాల రుణాల విషయంలో 94% విజయం సాధించిందని కలెక్టర్ చెప్పారు. విద్యార్థులందరూ బ్యాంకింగ్ వ్యవస్థపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ సూచించారు. సోన్ మండలంలోని సిద్దులకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు బాలశక్తి కార్యక్రమంలో భాగంగా ఆర్థిక సాక్షరతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సేవింగ్స్ ఖాతా, పాస్బుక్ ఫీచర్లు, ఐఎఫ్ఎస్సి కోడ్, ఎంఐసిఆర్ కోడ్, బ్రాంచ్ కోడ్, సిఎఫ్ వంటి అంశాలను విద్యార్థులకు వివరించారు. అలాగే పాస్బుక్ పై కనిపించే బార్ కోడ్ గురించి, కరెన్సీ నోట్లపై ఉన్న భద్రతా లక్షణాలు, వాటి ప్రయోజనాల గురించి వివరించారు. కార్యక్రమంలో భాగంగా సైబర్ భద్రతపై వీడియోలు ప్రదర్శించి నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ లావాదేవీల్లో పాటించవలసిన జాగ్రత్తల గురించి వారు పలు సూచనలు చేశారు. యువతీ యువకులు మత్తు పదార్థాలకు బానిస కావద్దని నిర్మల్ జిల్లా అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ మీనా సూచించారు. జిల్లాలో మామడ మండలంలోని కమల్ కోట్ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల ఫోన్ ద్వారా వచ్చిన మెసేజ్లను క్లిక్ చేయవద్దని సూచించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇవ్వవద్దని, ఇచ్చినట్లయితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని కూడా ఆయన హెచ్చరించారు. బాసర సరస్వతి ఆలయం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. ఇటీవల మంత్రి వివేక్ తో కలిసి బాసర సరస్వతి ఆలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ముఖ్యమంత్రితో చర్చించి బాసరకు నూతన మాస్టర్ ప్లాన్ తయారు చేస్తామని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆలయం అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయిస్తామని కూడా వెల్లడించారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సూచించారు. సీజనల్ వ్యాధులపై జిల్లాలోని వైద్యులకు పలు సూచనలు చేశారు. జిల్లా పర్యటన సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ చిన్నపిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకునేలాగా గ్రామాల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. అకస్మాత్తుగా జ్వరం వచ్చినా, తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో జ్వరం వచ్చినా వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. మూతబడిన పాఠశాలలను పునః ప్రారంభించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవడంతో నిర్మల్లోని 3 పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఆయా పాఠశాలల పరిధిలో ఉన్న తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూతబడిన పాఠశాలలను తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాధికారి రామారావు చెప్పారు. ఈ పాఠశాలలో విద్యార్థులను చేర్పించేందుకు ఆయా గ్రామాల్లో పోషకులతో సమావేశాలు ఏర్పాటు చేసి విద్యార్థులను పాఠశాలలో చేర్చే విధంగా అవగాహన కల్పిస్తున్నామని డీఈఓ చెప్పారు. పాఠశాలలు ప్రారంభించే భాగ్యనగర్ తండా, గోపాల్పేట్ తండా, కింద గోధుమల గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈఓ చెప్పారు. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులు జలకడ సంతరించుకున్నాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లో ఆశించినంత నీరు వచ్చి చేరుతోంది. దీంతో రైతన్నలు పంటలు వేయడానికి సన్నద్దమవుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 1091 అడుగులకు గాను 1078 అడుగులకు నీరొచ్చి చేరింది. స్వర్ణవాగులో 1183 అడుగులకు గాను 1178 అడుగుల నీరుంది. గడ్డన్న వాగులో 1176 అడుగులకు గాను 1170 అడుగుల వరకు నీరు చేరింది. కడెం ప్రాజెక్టులో 700 అడుగులకు గాను ఇప్పుడు 700 అడుగుల మేరకు నీరుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండితే నిర్మల్ జిల్లాలో సరస్వతి కాలువ ద్వారా ఎన్నో వేల ఎకరాల్లో పంటలు సాగవుతాయి. ప్రతి నెల పింఛన్ కోసం వేలి ముద్రలు పడక ఇబ్బందులు పడుతున్న వృద్ధుల బాధలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటోంది. ప్రత్యామ్నాయంగా ఇక నుంచి ముఖ గుర్తింపు విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఈ విధానాన్ని నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పింఛన్దారులకు అమలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు నెల నుంచి దీన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఇన్ఛార్జ్ సంక్షేమ శాఖ అధికారి ఫైజాన్ అహ్మద్ తెలియజేశారు. ముఖ గుర్తింపు పూర్తయితే వారికి పింఛన్ అందజేస్తామని ఆయన చెప్పారు. గడువు చెల్లిన ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. జిల్లాలోని ప్రైవేట్ ఎరువులు, విత్తనాల దుకాణాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, రసీదు పుస్తకాలు వంటి రికార్డులను కలెక్టర్ పరిశీలించారు. వానాకాలం సాగు సమయంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతుల అవసరాల మేరకు సరిపడా నిల్వలుండేలాగా పర్యవేక్షణ నిర్వహించాలని కూడా అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.